బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ కేసులో మొత్తం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం కలుషిత ఆహారం తీసుకుని వీరంతా అనారోగ్యం పాలయ్యారు. గుర్తించిన టీచర్లు చిన్నారులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్ నగర్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీ స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేస్తుంది. విద్యార్థులకు సరైన చికిత్స అందేలా స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చర్యలు చేపట్టారు. ఘటనా స్థలికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేరుకున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ ఘటనపై కలెక్టర్ విచారణ చేపట్టారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి హాస్టల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? శంకర్, ప్రస్తుతం ఈ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు జెడ్పీ హై స్కూల్లో ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ కలకలం అంతా కూడా పూర్తిస్థాయిలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజులు గడవక ముందే 3 సార్లు, అంటే గతంలో 2 టైమ్స్ ఫుడ్ పాయిజన్ కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ కూడా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి నుంచి తేరుకోకముందే తిరిగి ఏదైతే మళ్ళొకసారి నిన్న మధ్యాహ్నం అక్కడ మధ్యాహ్నం ఆహారం తిన్నటువంటి 30 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలతో పాటు తలనొప్పి వంటి లక్షణాలు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి మాగనూరు ప్రథమ చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికి కూడా స్టిల్ గా కూడా వారికి ట్రీట్మెంట్ అందుతుంది. దాంట్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు. ఇప్పటికీ ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. మేజర్ గా ఇన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కావడం వెనుక అసలు కారణాలు ఏంటనే కోణంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా ఇప్పటికే అక్కడికి ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ పూర్తిగా వంటగదిని కావచ్చు, అంటే విద్యార్థుల చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. వాటర్ కు సంబంధించినటువంటి వ్యవస్థనంతా కూడా క్లియర్ కట్ గా ఆమె గమనిస్తున్నారు. ఆమె వెంట నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్పీ లింగయ్య కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దీంట్లో ఎవరైనా సరే కారకులు ఉన్నారో వారి మీద ఉపేక్షించలేదని చెప్పి ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తుంది. దీంతోనే కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ శంకర్.